ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంటే బయట కూర్చొని వర్షం చూసుకుంటూ బజ్జీలు తింటే ఆహాహా! ఆ ఫీలే వేరు కదా! కానీ నేనిప్పుడు చేసింది బజ్జీలే. కాకపోతే ఉల్లిగడ్డ బజ్జీయో, వేరే బజ్జీయో అలా కాదు. నేను చేసింది ఆలు అండ్ క్యారెట్ బజ్జీ. టేస్ట్ అయితే అబ్బబ్బబ్బా! వేరే లెవెల్ ఉండే. అండ్ ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఏసేసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఏసేసుకోండి. నేనైతే కొంచెమే తీసుకున్నాను అనమాట. దాంతో పాటు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందనమాట. నార్మల్‌గా మనం ఎలా అయితే కలుపుకుంటామో బజ్జీ పిండికి అలానే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం మసాలా ఉంటే అవన్నీ ఏసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ తగినంత వాటర్ పోసేసుకొని టైట్‌గా మరి లూజ్‌గా కాకుండా నార్మల్‌గా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా క్యారెట్ అండ్ ఆలు పీసెస్ అట్లా కట్ చేసుకోవాలి. అండ్ పక్కన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ఏసేసుకొని ఆలు అండ్ క్యారెట్ ముక్కలు అందులో ముంచేసి ఆయిల్‌లో ఏసేసేయాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా కుక్ చేయాలి. లోపల మొత్తం ఉడకాలి కదా! సో, అందుకే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేయాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెడితే మాడిపోతది అండ్ లోపల కూడా ఉడకవన్నమాట. సో, మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కుక్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీ ఉండే. ఇంకా బియ్యం పిండి యాడ్ చేసినాం కదా! సో, చాలా క్రిస్పీ ఉండే టేస్ట్ అయితే. ఇంకా డైరెక్ట్ ఇట్లా తినలేము అంటే సాస్‌లో కూడా పెట్టుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. సో, మన ఛానల్‌ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.